నా పేరు శోభ, పంజాగుట్ట నుంచి వచ్చాను నేను ఇక్కడికి. మా కోడలు గర్భఫలం గురించి మేము 3 సంవత్సరాలు అయింది తన మ్యారేజ్ అయ్యి, గర్భఫలం కాలేదు, 2 సార్లు అయిపోయింది. మళ్ళీ అన్నయ్య దగ్గరికి వచ్చినప్పుడు గర్భఫలం కోసం ప్రార్థన చేయన్నప్పుడు అన్నయ్య ప్రార్థన చేసిండు. అమ్మ త్వరలోనే దేవుడు గర్భఫలం ఇస్తాడని చెప్పాడు. అలాగే దేవుడు చక్కని గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డకు 9 months పడ్డాక ఏం జరిగిందో మా కోడల విషయం చెప్తాను. నేను ఈ చర్చికి వచ్చినప్పుడు అన్నయ్య ప్రార్థన చేసిన తర్వాత నాకు కన్సీవ్ అయిన తర్వాత అంతా ఓకేగా ఉంది. ఆ తర్వాత 9 monthsలో గ్రోత్ స్కాన్ కానీ వెళ్తే అక్కడ బాబుకి నా నుంచి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా లేదు, 1 week ఉండాలి హాస్పిటల్లో అని చెప్పారు. దానికి నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత నేను ఇలా జరిగింది అత్తమ్మ అని అత్తమ్మకు ఫోన్ చేస్తే అన్నయ్య నాకు ప్రేయర్ చేశారు. అలా కూడా 1 week అలా 1 week అని స్కానింగ్ చేస్తూనే ఉన్నారు. మళ్ళీ 1 weekకి మేము వెళ్ళిన తర్వాత సేమ్ అట్లానే ఉంది సిచ్యువేషన్. ఆ తర్వాత కూడా అన్నయ్య ప్రేయర్ చేసిన తర్వాత మేము అయినా కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత కూడా 1 week ఉండాలి అని హాస్పిటల్లో చెప్పినారు. 1 week ఉండాలి అని అంటే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత అన్నయ్య ప్రేయర్ చేసిన తర్వాత నెక్స్ట్ డేనే స్కానింగ్ తీశారు. స్కానింగ్ తీసిన తర్వాత మొత్తం అంతా ఆల్ రైట్ ఉందమ్మా, మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. చక్కని బాబు ఈ బాబే అండి. ఇప్పటికే మేము లేట్ అయింది సాక్ష్యం చెప్పడం అనుకున్నాము. బాబుకు 7 months వచ్చాయి, కానీ దేవుడు 2 గుడ్ న్యూస్ చెప్పాలనుకొని ఆలస్యం చేశాడు. మరొక గుడ్ న్యూస్ ఏంటంటే త్వరలో మళ్ళొక గర్భఫలాన్ని మా కోడలికి దయచేశాడు. దేవుడికి ఏం మహిమ కలుగును గాక. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ అవకాశం ఇచ్చిన అన్నయ్యకు నిండు వందనాలు.